హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే పచ్చడి బీట్రూట్ పచ్చడి అండి. అది ఎలా చేయాలో ఏమేమి వేస్తానో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. 6 కిలో బీట్రూట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ బీట్రూట్ పచ్చడి నా స్టైల్లో చేస్తున్నాను కదండి. 1/2 కిలో బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ నూనెలోనే వేపుకోవాలి కదండి, దానికి తగినంత నూనె పోసుకుంటున్నానండి. కొద్దిగా ఎక్కువగానే పట్టద్ది. బీట్రూట్ పచ్చడికి తగినంత నూనె పోసినాను కదండి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఏమేమి వేస్తానో తర్వాత చెప్తానండి. ఈ బీట్రూట్ పచ్చడి అనేది అన్నంలోకి బాగుంటుంది. అన్నంలో అయితే నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. దోశలేకైనా సరే, ఇడ్లీలకి సరే, మరి దేనికైనా సరే ఈ పచ్చడి వాడుకోవచ్చు అండి. 2 రోజులు నిలవ ఉంటుంది. ఈ పచ్చడి హెల్త్కి మంచిదండి. స్ట్రెంత్ కూడా వారానికి ఒకసారి మరిగి చేసుకొని తింటే ఒళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. 1 కప్పు మినపప్పు వేసుకుంటున్నానండి. ఈ మినపప్పు మాడకూడదండి. ఎండుమిరపకాయలు 50 గ్రాములండి. ఈ 2 వేగినాక బీట్రూట్ వేసుకుందామండి. మనం వేంపే వస్తువులు ఇందులో ఏమేమి వేస్తానో ఆ వస్తువులు ఈ మాడకుండా క్వాంటిటీ బాగా తీసుకోవాలండి. మాడితే ఈ బీట్రూట్ పచ్చడి చేస్తే మాడిపోద్దండి. మాడకుండా క్వాంటిటీ చాలా నీట్గా తీసుకోవాలండి. ఇప్పుడు 6 కిలో బీట్రూట్ అండి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కలు పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు, బీట్రూట్ ముక్కలు, లేదా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వేసేసిన చూసారండి, ఏం చేసేటప్పుడే చాలా కమ్మదనమైన స్మెల్ వస్తుంది. సగం డబ్బండి పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇది వేసేస్తున్నా. కొత్తిమీర అండి, 1 కట్టు ఫుల్గా తీసుకున్నాను. ఈ బీట్రూట్ లో ఫ్లేమ్లోనే ఒక 20 నిమిషాలు బాగా మగ్గాలండి. నీళ్ళు యాడ్ చేయకూడదండి. నీళ్ళు యాడ్ చేస్తే ఆ పచ్చడి 2వ రోజుకే చెడిపోద్ది. ఇది 2 రోజులు నిలవ ఉండేది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి.
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మర్చిపోకుండా. ఇది నీళ్ళు లేకుండానే నేను నూనెలోనే మగ్గు పెడుతున్నాను 20 నిమిషాలు. చూసారా 20 నిమిషాలు నూనెలోనే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు రెబ్బలండి, 2 రెబ్బలు కడిగి శుభ్రంగా తెచ్చుకున్నాను, ఇది వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు చాలండి, దీనికి ఎక్కువ అవసరం లేదు. అంతేనండి. మనము ఇప్పుడు రోటికి అడిగి ఎత్తుకొని పోయి రోలు శుభ్రంగా చేసి పెట్టుకున్నానండి, కడిగి పెట్టుకున్నాను, కడిగి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రోటికి అడిగి ఎత్తుకొని పోయి రోట్లో దంచుకున్నామండి. ఇది మిక్సీ వేయకూడదు, ఎటువంటి పరిస్థితులలో కూడా మిక్సీలో వేయకూడదు. మిక్సీలో వేస్తే పచ్చడి రుచి అయిపోద్ది. రోట్లో వేసుకొని దంచుకోవాలండి, అప్పుడే ఆ రుచి అనేది మనకి బాగుంటుంది. ఇప్పుడు బీట్రూట్ పచ్చడి చేసడానికి రోటి కాడికి వచ్చినామండి. చూసారా రోలు ఎంత శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇది నిమ్ము లేకుండా బాగా ఆరిపోవాలండి, ముందే కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసి దంచుకుందామండి. ఉప్పు తగినంత వేసుకోవచ్చండి. ఇప్పుడు దంచుకుంటున్నానండి. చూసారండి సగం మెరిగిపోయింది, ఇంకా సగం దంచుకుంటే చాలు. ఇప్పుడు ఈ మిగతాది కూడా వేసేసుకుంటున్నానండి. కొద్ది కొద్దిగా వేసుకుంటా దంచుకోవాలండి, మొత్తంగా ఒకసారి వేసుకోవద్దు. చూసారండి బాగా మెత్తంగా అయిపోయింది. నేను చెప్పిన విధంగానే చేసుకోవాలండి, అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇంట్లోకి ఎత్తుకుపోయి తాలింపు వేసుకుంటామండి. నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయింది బీట్రూట్ పచ్చడి, ఒక బౌల్లోకి తీస్తున్నానండి.
బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అదే కడాయిలో తాలింపు వేసుకుందామండి. తాలింపుకి తగినంత నూనె పోసినానండి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. 1 స్పూను ఆవాలు, ఎండుమిరపకాయలు 2, మినప్పప్పు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను. ఇవన్నీ దోరలుగా వేగాలండి, బాగా మాడకుండా. చూసారండి, ఇప్పుడు మినపప్పు ఎండుమిరపకాయలు అన్నీ బాగా వేగిపోయినాయండి. 2 రెబ్బలు కరివేపాకు వేసేస్తున్నాను. తాలింపు పెట్టి పచ్చట్లో వేసుకోకూడదండి. పచ్చడే తాలింపులో వేసేయాలి, అప్పుడే ఆ రుచి బాగుంటుందండి. అంతేనండి, మన బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారండి, బీట్రూట్ పచ్చడి ఈ విధంగా తయారు చేసినాను. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది ఒంటి ఆరోగ్యానికి చాలా మేలుకరమైంది, చాలా గుణాలు ఉంది ఈ బీట్రూట్ పచ్చడిలో. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.